యొక్క పర్సనల్ ప్రొఫైల్లోకి వెళ్తామన్నమాట. వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అంటే దీని వెనకాల ఏం జరుగుతుంది, మన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా, మన కంటికి కనిపించకుండా దీని వెనకాల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనం facebook.com అని ఏదైతే ఇస్తున్నామో అది మన ఐఎస్పి యొక్క డిఎన్ఎస్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ ఐఎస్పి అనేది అడుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ పర్సన్ ఈ facebook.com అని అడుగుతున్నాడు అని చెప్పేసి డిఎన్ఎస్కి చెప్తుంది, ఏం చేద్దామని చెప్తుంది. సో అప్పుడు డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే డొమైన్ నేమ్ సర్వీస్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క రికార్డ్స్ ఓపెన్ చేసి facebook.comకి కరెస్పాండెంట్ ఐపీ అడ్రస్ ఏదైనా ఉందా అని చెక్ చేస్తుంది. ఐపీ అడ్రస్ అంటే ఏం లేదు, ఈ ప్రపంచంలో ఏ ల్యాప్టాప్ అయినా ఏ సిస్టమ్ అయినా సరే దానికి విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఇంటర్నెట్ దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఈవెన్ సర్వర్ కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సర్వర్ అంటే ఏం లేదు, అది ఒక సిస్టమ్ లాంటిది అంతే. సో ఆ ఐపీ అడ్రస్ ఉన్నా అని చూసి ఆ డిఎన్ఎస్ ఏదైతే ఉందో అది మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మనకు అది ఐపీ అడ్రస్ అనేది పంపిస్తుంది. సో మనకి ఇప్పుడు ఏం తెలిసింది, ఐపీ అడ్రస్ అనేది మనకు తెలుసు. దేనికి ఐపీ అడ్రస్ తెలుసు, ఫేస్బుక్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫేస్బుక్ ఐపీ అడ్రస్ తెలుసు కాబట్టి మన రిక్వెస్ట్తో ఫేస్బుక్ మీ ఐపీ అడ్రస్ మా దగ్గర ఉంది, మీ ఫేస్బుక్ వెబ్సైట్ మాకు కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ ద్వారా మనం facebook.com అనే ఒక ట్యాగ్తో మనం దాన్ని కాంటాక్ట్ అవుతాం. అది మనం ఇచ్చిన రిక్వెస్ట్ అనేది జెన్యూనా లేదంటే కాదా అని చెప్పేసి అథెంటికేషన్ చేసిన తరువాత మనకి దాని యొక్క HTML CSS విత్ బూట్స్ట్రాప్ ఉన్న ఫైల్స్ని మనకు సెండ్ చేస్తుంది. దాన్ని మన బ్రౌజర్ ఏం చేస్తుందంటే డిస్ప్లే చేస్తుంది, అంటే షో చేస్తుంది మనకి. సో అక్కడ ఈ జరిగే ప్రాసెస్ అంతా ఏముంది అంటే మన కంటికి కనిపించకుండా జరిగే ప్రాసెస్ మొత్తం ఏమంటామంటే బ్యాక్ ఎండ్ అంటాం. మనకి బ్రౌజర్ ఒక ఆ అప్లికేషన్ అనేది షో చేస్తుంది చూడండి. లైక్ ఇప్పుడు ఫేస్బుక్ అంటే మనకి ఏముంటుంది, లైక్ అకౌంట్స్ స్టోరీస్ అనేది ఉంటాయి కదా, మనకి ఏదైతే షో చేస్తుందో అది ఫ్రంట్ ఎండ్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ HTML CSS బూట్స్ట్రాప్ అండ్ రియాక్ట్ చేసి ఉంటుంది. సో మనం ఏదైతే చూడగలుగుతున్నామో అంటే టాప్ టు బాటమ్ మనం ఏదైతే విజువలైజ్ చేయగలుగుతున్నామో, లైక్ నేను ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను, నాకు ఏదైతే ఓపెన్ అవుతుందో సేమ్ ఈ ప్రపంచంలో ఎవరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా కానీ సేమ్ అదే అపీరియన్స్ అదే విజువలైజేషన్తో అది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఫ్రంట్ ఎండ్ అంటున్నాం. దీంట్లో ఎటువంటి ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది ఉండదు, బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. బ్యాక్ ఎండ్ అంటే ఏమంటే లైక్ ఇప్పుడు మనం యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి ఎంటర్ కొట్టగానే మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్టా కాదా, అది దీనికి సూట్ అవుతుందా లేదా అని వ్యాలిడేషన్ చేసి మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, ఆ మన కంటికి కనిపించకుండా జరుగుతున్న ఒక ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే బ్యాక్ ఎండ్ అంటున్నాం. అక్కడ ఒక ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది జరుగుతుంది, కానీ ఫ్రంట్ ఎండ్లో ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది జరగట్లేదు. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ సింపుల్గా చెప్తున్నాం. నెక్స్ట్ డేటాబేస్. వాట్ ఈస్ డేటాబేస్? ఏ సింపుల్ మీనింగ్ ఆఫ్ డేటాబేస్ మీన్స్ manipulating the data and storing the data. ఇది సింపుల్ మీనింగ్. ఫస్ట్ మనం లాగిన్ అండ్ పాస్వర్డ్ కొట్టింటాం, అది ఎక్కడో ఒక చోట సేవ్ అయి ఉంటుంది, అంటే ఫేస్బుక్ యొక్క సర్వర్లోనో లేదంటే డేటాబేస్లోనో ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది. మన యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది. సో ఈ డేటాబేస్లో ఏం చేస్తామంటే మనం ఏదైతే ఇచ్చింటామో ఆ డేటాని రిట్రీవ్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి ఒక సర్టెన్ ఫామ్లో ఒక సర్టెన్ టేబులేషన్ ఫామ్లో దాన్ని మనం స్టోర్ చేసుకోవడాన్ని మనం డేటాబేస్ అంటున్నాం. సో కమింగ్ టు ద ఫ్రంట్ ఎండ్లో మనకి చెప్పుకున్నాం HTML CSS బూట్స్ట్రాప్ అండ్ రియాక్ట్ చేసి ఉంటాయి. సో సింపుల్ మీనింగ్ ఆఫ్ HTML మీన్స్ టు క్రియేట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్. జస్ట్ ఒక స్ట్రక్చర్ని మాత్రం క్రియేట్ చేయొచ్చు HTMLని యూజ్ చేసుకొని. లైక్ దానికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే స్కెలిటన్ అని చెప్పుకున్నాం. సో కమింగ్ టు ద CSS, what is the full form of HTML? So what is the full form of CSS? Cascading sheets. CSS full form వచ్చి cascading style sheet అన్నమాట. సో CSS
సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే స్ట్రక్చర్ని క్రియేట్ చేసామో దే విల్ ప్రొవైడ్ ద బ్యూటీ ఆఫ్ దట్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు నాకు స్ట్రక్చర్ ఉంది, లైక్ హెడ్ అనేది కొంచెం పైన ఉంది, 2 హ్యాండ్స్ ఉన్నాయి, బాడీ ఒక స్ట్రక్చర్ లాగా ఉంది, నాకు ఒక కలర్ని ప్రొవైడ్ చేసింది, హెయిర్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ కలర్ హెయిర్ అంతే, ఒక కలర్ హెయిర్ని ప్రొవైడ్ చేసి నాకు ఒక బ్యూటీని అనేది తీసుకొస్తుంది అనమాట. దాన్ని మనం సిఎస్ఎస్ అంటున్నాం. దెన్ ఏం చేస్తాం, జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే లైక్ నాకు మౌస్ పాయింట్ ఏదైనా ఒక థీమ్ మీదకి వెళ్ళగానే అది కొంచెం చేంజ్ అవ్వాలి, లేదంటే మనం దానికి హోవర్ యూజ్ చేసాం. అండ్ రియాక్ట్ జేఎస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ అని చెప్పుకున్నాం. అండ్